నీ పక్కన నిలబడి నీకోసం ప్రతిరోజు ఉండే మనిషి నీకు బోర్ కొడతాడు. నిన్ను 2 రోజులకు ఒకసారి టార్చర్ పెట్టే మనిషి నీకు నచ్చుతాడు. ఎందుకో ఆలోచించారా? నీ స్నేహితుడు ఒకడుంటాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ ప్రతిరోజు కాల్ చేస్తుంది, టైంకి రిప్లై ఇస్తుంది, అబద్ధం చెప్పదు. వాడు దాన్ని బోరింగ్ అంటాడు. ఇంకో స్నేహితురాలు ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ వారానికి ఒకసారి మాట్లాడతాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. అయినా ఆమె వాడిని వదలదు. వాడు తప్ప నాకు ఎవరు అర్థం కాలేదు అంటుంది. ఇది కేవలం ఒక జంట కథ కాదు, ఇది మన అందరి బలహీనత. మనం ప్రశాంతతని ప్రేమ అనుకోం, మనం అల్లకల్లోలాన్ని ప్రేమ అనుకుంటాం. ఇదే విషయాన్ని 70 ఏళ్ల క్రితమే ఒక సైకియాట్రిస్ట్, ఒక ఫిలాసఫర్ దీన్ని ఖచ్చితంగా విడగొట్టాడు. అతని పేరు ఎరిక్ ఫ్రామ్. ఎరిక్ ఫ్రామ్ జర్మనీలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు అతను చూసిన ఒక సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. అతని కుటుంబ స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండేది. అందంగా, తెలివిగా. తన తండ్రి చనిపోయాక ఆమె అదే ఇంట్లో ఉండాలని, తండ్రి సమాధి పక్కనే తనను పాతిపెట్టాలని కోరుకుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. చిన్న ఫ్రామ్కి అర్థం కాలేదు. ఇంత అందమైన అమ్మాయి తండ్రి తప్ప ఎవరిని ప్రేమించలేకపోవడం ఏంటని. అదే ప్రశ్న అతన్ని మనస్తత్వ శాస్త్రం వైపు నడిపించింది. తర్వాత అతను ఒక పుస్తకం రాశాడు, ది ఆర్ట్ ఆఫ్ లవింగ్. ఆ పుస్తకంలో అతను ఒక ప్రమాదకరమైన నిజం చెప్పాడు. మనకు ప్రేమ అనేది ఒక అనుభూతి అని తెలుసు, కానీ ఫ్రామ్ చెప్పిన దాని ప్రకారం చాలామంది అనుభవించేది ప్రేమ కాదు, అది ఇమ్మెచ్యూర్ లవ్, అంటే అపరిపక్వ ప్రేమ. ఇది ఎలా పనిచేస్తుందో చూడు. మనిషికి పుట్టుకతోనే ఒంటరితనం భయం ఉంటుంది. ఆ ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి 2 దారులు ఉంటాయి. మొదటి దారి ఇంకో మనిషిలో కరిగిపోవడం, తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పూర్తిగా వేరే మనిషి మీద ఆధారపడడం. ఫ్రామ్ దీన్ని సింబయాటిక్ యూనియన్ అంటాడు. అంటే ఒక పరాన్నజీవి తనను తాను పోషించుకోలేక ఇంకో దాని మీద బతకడం లాంటిది. ఇది ఎప్పుడూ డ్రామాగా ఉంటుంది. ఎందుకంటే 2 అసంపూర్ణ మనుషులు ఒకరిపై ఒకరు ఆధారపడినప్పుడు అక్కడ భద్రత ఉండదు, అనుమానం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, విడిపోతానేమో అనే భయం ఉంటుంది. ఆ భయమే మనకి ప్యాషన్లా అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, ప్రతి మెసేజ్కి టెన్షన్ పడడం. ఇదంతా ప్రేమ కాదు, ఇది యాంగ్జైటీ. కానీ మెదడికి 2 ఒకేలా అనిపిస్తాయి. రెండవ దారి పరిపక్వ ప్రేమ. ఫ్రామ్ దీన్ని నిలబడి ఉండే ప్రేమ అన్నాడు. పడిపోయే ప్రేమ కాదు, ఇది ఇద్దరి పూర్తి మనుషుల మధ్య జరిగే బంధం. ఇక్కడ ఒకరికొకరు అవసరం లేదు, ఒకరినొకరు ఎంచుకుంటారు. ఇక్కడ డ్రామా ఉండదు, ఇక్కడ అభద్రత ఉండదు. కాబట్టి మెదడికి ఇది ఎగ్జైటింగ్ అనిపించదు. అందుకే మనం పొరపాటు పడతాం. మనం భద్రతని బోరింగ్ అనుకుంటాం, అభద్రతని ప్యాషన్ అనుకుంటాం. నీకు నమ్మకంగా ఉండే మనిషి నీలో ఎలాంటి యాంగ్జైటీ క్రియేట్ చేయడు. కాబట్టి నీ మెదడికి ఇక్కడ ఏమి జరగడం లేదో అనిపిస్తుంది. నిన్ను అస్థిరంగా ఉంచే మనిషి నీలో నిరంతరం కార్టిజాల్, డోపమైన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నీ మెదడికి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇది ప్రేమే అనిపిస్తుంది. ఫ్రామ్ చెప్పేది ఏంటంటే ఇది ప్రేమ యొక్క నాణ్యత తక్కువ లేదా ఎక్కువ అనే విషయం కాదు. ఇది మన మెదడు యొక్క ఇంటెన్సిటీని లోతుగా, పొరపాటుగా మార్చుకోవడం. ఒక ఊర్లో ఒక కుమ్మరి ఉండేవాడు. అతను 2 కుండలు చేశాడు. మొదటి కుండ గట్టిగా స్థిరంగా ఉంది. దాన్ని ఎంత గట్టిగా కొట్టినా శబ్దం రాలేదు. నీళ్లు పోస్తే ఒక్క చుక్క కూడా కారలేదు. రెండో కుండ సన్నగా పెలుసుగా ఉంది. దాన్ని కొంచెం తాకితే చాలు గంట మోగినట్టు అందమైన శబ్దం వచ్చేది. కానీ నీళ్లు పోస్తే మెల్లగా కారేది. ఊళ్ళో వాళ్ళంతా రెండో కుండ చుట్టూ చేరేవాళ్ళు. ఎంత బాగుంది శబ్దం అనేవాళ్ళు. మొదటి కుండను ఎవరూ పట్టించుకోలేదు, అది శబ్దం చేయదు కదా. కరువు వచ్చింది, ఊర్లో నీళ్లు లేకుండా పోయాయి. అప్పుడు అందరూ మొదటి కుండ దగ్గరికి పరిగెత్తారు. ఎందుకంటే అదొక్కటే నీళ్లు నిలువ ఉంచింది. రెండో కుండ అప్పటికే ఖాళీ అయిపోయి మూలన పడి ఉంది. ఇంకా అందంగానే ఉంది. శబ్దం మాత్రం ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. మనుషులం అందరం ఏదో ఒక దశలో ఆ శబ్దం కోసం వెతుకుతాం. ఎందుకంటే మెదడికి నిశ్శబ్దం ఖాళీగా అనిపిస్తుంది. ఫ్రామ్ చెప్పింది ఇదే. పరిపక్వత అంటే ఆ శబ్దం అవసరం లేకుండా బతకగలగడం. అది ఒక్క రోజులో వచ్చేది కాదు, అది ఒక నిరంతర అభ్యాసం, ఒక కళ లాంటిది. అందుకే అతను
ఆ పుస్తకానికి ది ఆర్ట్ ఆఫ్ లవింగ్ అని పేరు పెట్టాడు.